ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం కర్మ సన్యాస యోగంలోని 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషా ఛిన్నద్వైతా యతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకానికి అర్థం పాపాలు క్షీణించిన ఋషులు, ద్వైతభావం అంటే ఇది అది అనే భేదబుద్ధి తొలగినవారు, తమ మనసును పూర్తిగా అదుపులో పెట్టుకున్నవారు, సమస్త ప్రాణుల హితంలో ఆనందించేవారు, అటువంటి మహాత్ములు బ్రహ్మ నిర్వాణం అంటే పరమశాంతి, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు. The sages whose sins have been destroyed, whose doubts have been cut off, who have mastered their minds, and who delight in the welfare of all beings, such realized souls attain Brahman Nirvan, the supreme peace or liberation in Brahman. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లోపాలు, చెడు అలవాట్లు, స్వార్థపూరిత భావాలు తగ్గితే మనసు సహజంగా శాంతిని పొందుతుంది. ద్వైత భావం తొలగితే నిజమైన జ్ఞానం వస్తుంది. ఎవరిని తక్కువగా, ఎవరిని ఎక్కువగా చూడకుండా అందరూ నా వంటి వారే అనే భావం కలిగిస్తే పరమజ్ఞానం లభిస్తుంది. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షిత.